ప్రత్యేకంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తిని నీడలో విశ్రమించేవాడు. మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తిని నీడలో విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించు, నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ అందుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ అందుకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుడు నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారం సమీపించదు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగపామును త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. నీవు సింహములను నాగపామును త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగమును అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని కనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతను తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతని కనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. నా క్రీస్తు శిలువ ప్రేమ ధ్యానాలు మనం ప్రారంభించుకుందాం పిల్లరా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో మన కార్యక్రమం ప్రారంభించుకుందాం. ప్రార్థన. నీతిశూరుడా, న్యాయవంతుడా, గొప్ప దేవ యేసయ్య, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవ, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. నిన్న నేడు ఏకరీతిగా ఉంటున్న గొప్ప దేవ, మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. దేవా, దినదినం ప్రభా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మీరు నడిపిస్తున్న విధానం అంతా కొరకు స్తోత్రాలు. దేవా, మా కొండగా, మా కోటగా, మా ఆశ్రయ దుర్గంగా మీరుండి మమ్మల్ని నడిపిస్తున్న విధానం అంతా కొరకు స్తోత్రాలు ఆయన. దేవా, మరి తండ్రి, ఈ యొక్క మరి తండ్రి శిలువ ధ్యానములు దినాల్లో దేవా విశేషమైనటువంటి మీ కృప మీరు మాకు అనుగ్రహిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. దినదినం దేవా మరి తండ్రి ఈ రీతిగా మీతో సహవాసం చేయడానికి మాకు ఇస్తున్నటువంటి గొప్ప భాగ్యం కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవా, మీ పాదముల మీద కూర్చొని మీ వాక్యాన్ని వినడానికి, అలాగే పాట ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి మాకు అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప సమయం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. దేవా మరి తండ్రి, మీ శిలువకు ఇంకును మేము దగ్గరగా రావడానికి ప్రభా శిలువను గురించినటువంటి వార్తలు, దేవా శిలువను గురించినటువంటి దేవా శ్రేష్టమైనటువంటి వాక్కులు దేవా మేము వినడానికి, మా హృదయాల్లో మీ వాక్కును మేము భద్రం చేసుకోవడానికి ఇస్తున్నటువంటి శ్రేష్టమైన సమయం కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాగూ ప్రభా నాయన, మీ వాక్యం వినే సమయం కూడా మేలుకరంగా దీవెనకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. దేవా మరి నాయన, బలమైనటువంటి మీ వాక్యం, శక్తి కలిగినటువంటి మీ వాక్యం మేము వింటూ ఉండగా ప్రభా మేము ఇంకనూ బలవంతులుగా తయారవడానికి సహాయం చేయండి. ఇంకనూ ప్రభా ఆత్మపూర్ణులుగా, అలాగే ఇంకనూ శక్తిమంతులుగా మేము తయారవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి ప్రభా, అయ్యా నా యొక్క మాట మరి తండ్రి అగ్ని వంటిదని మీరు సెలవిచ్చిన ప్రకారం దేవా శ్రేష్టమైనటువంటి శక్తి కలిగినటువంటి అగ్ని లాంటి మీ వాక్యాన్ని మేము వింటూ ఉండగా దేవా గొప్ప కార్యాలు మా జీవితాల్లో జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలైన అలాగే మరి తండ్రి మీ బిడ్డలైన విశ్వాసంతో, నిరీక్షణతో, పట్టుదలతో ఏకీపిస్తుండగా ప్రతి ఒక్క గృహంలో మీ సన్నిధి ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి వ్యక్తికి
మీ సన్నిధి ఉంచమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. చక్కగా ప్రభా ఈ శ్రేష్టమైన సమయాన్ని దేవా శ్రేష్టమైన విధంగా వారు సద్వినియోగం చేసుకుంటూ సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. మరి తండ్రి మీ వాక్యం వింటూ ఉండగా దేవా వారి హృదయాల్లో గొప్ప కార్యాలు మీరు జరిగించండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి దేవా. మరి తండ్రి ప్రభా మీకు దూరంగా ఉన్నవారు దేవా మరి తండ్రి ఆత్మీయంగా ఇంకను మీకు దగ్గరగా రావడానికి సహాయం చేయండి దేవా. ఎవరెవరు ఏ తీర్మానాలు చేసుకోవాలో ప్రభా దేవా మరి తండ్రి నాయన ఆ బిడ్డలు మీరు తీర్మాన దిశలో మీరు నడిపించి శ్రేష్టమైన తీర్మానాలు దేవా మరి తండ్రి మీ కొరకు వారు చేసుకోవడానికి సహాయం చేయండి. తద్వారా ఆత్మ సంబంధమైనటువంటి గొప్ప మరి తండ్రి మీరులు వాళ్ళు పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ప్రభా నాయన చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. సమయం అంతటిని కూడా ఎంతో మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచమని చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి తోడుగా ఉంచమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామములోనే స్తుతించి ప్రార్థన చేసి దేన మనసు అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. సమయంలో పాట పాడి దేవుని నామాన్ని మహింపరుద్దాం ప్రియులారా. షారోనాత్మి గీతాలో నుంచి 627వ పాట పాడుకుందాం. ఇమ్మానుయేలు రాజ్యము ఇంపైనయుటకు ఓ పాపియందు మోన్కుము పాపంబు పోవును యేసుండు నాకు మారుగా ఆ సిల్వ జావా యేసు రక్తమెప్పుడు స్రవించు నాకుగా ఆయోట ముంగి దొంగయు ఆశోతుడాయేను నేనట్టి పాపినెప్పుడు నేనందు మున్గుదు యేసుండు నాకు మారుగా ఆ సిల్వ జావగా యేసు రక్తమెప్పుడు స్రవించు నాకుగా నానాతు రక్తమందున నేనమ్మియుండినన్ నా దేవుని నిండు ప్రేమ నేనిందు చూచేదన్ యేసుండు నాకు మారుగా ఆ సిల్వ జావగా యేసు రక్తమెప్పుడు స్రవించు నాకుగా. మంచిది ప్రియులారా, ఈ సమయంలో మనం దేవుని వాక్యం విందాం. దైవజనురాలు మిస్సెస్ భాను ప్రభుదాస్ అమ్మ గారు వచ్చి మనకు దేవుని వాక్యాలు అందిస్తారు. ప్రభు యొక్క పరిశుద్ధ నామంలో ఈ దినపు శిలువ ప్రేమ ధ్యానాల్లో పాల్పొందుతున్న ప్రభు బిడ్డలందరికీ శుభం తెలియజేస్తా ఉన్నాను. సువార్తలో నుంచి 2 వచనాలు చదువుకుందాం. లోక రాసిన సువార్త 23వ అధ్యాయం 46-47 వచనాలు. లోకా సువార్త 23వ అధ్యాయం 46-47 వచనాలు. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవుని మహిమపరచెను. ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రభా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ దినాల్లో మీరు మమ్మలను ప్రతిదినము మా ప్రభా మీ సిలువ వద్దకు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. మీ సిలువని ధ్యానించడానికి మాకు ఇస్తున్న కృప కొరకు స్తోత్రాలు. మీ సిలువ ధ్యానం ద్వారా మీ పట్ల మాకున్న ప్రేమను నూతనపరుస్తున్నందుకు స్తోత్రాలు. అనుదినము మీరు మీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. ఈ సమయంలో కూడా మా తండ్రి మీరు మాతో మాట్లాడండి, మీరు మాకు కనబడండి ప్రభా. మిమ్మల్ని తేటగా చూడడానికి మాకు సహాయం చేయండి.
మీ అవసరాలైన నన్ను మీరు కనికరించండి, బలపరచండి, కటాక్షించండి, మీ సిలువ చాటున మరుగు చేయండి. మీరు మాట్లాడండి ప్రభా. మమ్మల్ని అందరినీ మీ వాక్యం ద్వారా దర్శించమని, ఆత్మ సంబంధమైన మేలులతో మమ్మల్ని తృప్తిపరచమని ఈ ధ్యానమును మీ యొక్క నడిపింపుకు అప్పగించుకుంటూ యేసు నామంలోనే ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, యేసు ప్రభు యొక్క సిలువను మనం ధ్యానం చేస్తున్నాం. యేసు ప్రభు యొక్క సిలువ ఘట్టాన్ని, సిలువ సందర్భంగా జరిగిన ప్రతి చిన్న చిన్న ఇన్సిడెంట్ను కూడా మనం ధ్యానం చేస్తున్నాం. అలాగే క్యారెక్టర్స్ అరౌండ్ ద క్రాస్, సిలువ మరణం సంబంధించిన ఆ ప్రాసెస్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ వ్యక్తిత్వాలను కూడా మనం ఆలోచన చేస్తున్నాం. ఈరోజు మనం యేసు ప్రభు యొక్క ఆ ప్రాసెస్ ఆఫ్ క్రూసిఫిక్షన్ని దగ్గరుండి మొత్తం అమలులో పెట్టిన ఒక శతాధిపతిని గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. మరి యూదయ దేశానికి గవర్నర్గా ఉన్న పొంతి పిలాతు యేసు ప్రభువును కొరడాలతో కొట్టించి శిల్వ శిక్ష విధించినప్పుడు ఆ విధించబడిన శిల్వ శిక్షను అమలులో పెట్టడానికి కొంతమంది సైనికులు, రోమన్ సోల్జర్స్, అలాగే ముఖ్యంగా ఒక మెయిన్ సెంచురియన్కి ఈ బాధ్యత అప్పగించబడింది. కాబట్టి ఒక శతాధిపతి యేసు ప్రభు యొక్క శిలువ ప్రొసీజర్ అంతా, ఆ విధానం అంతా, కార్యం అంతా మరి సక్రమంగా జరిగేటట్లుగా, ఎక్కడ ఏ రకమైన మరి విధించబడిన శిక్ష అమల్లోకి వచ్చేటట్లుగా ఒక రోమన్ సెంచురియన్ను అక్కడ నిలవబడున్నాడు. ఒక రోమ శతాధిపతి అక్కడ యేసు ప్రభు యొక్క శిలువను ఒక అన్యుడిగా ఉన్న ఒక హీదెన్ ఆఫీసర్ దగ్గరుండి అబ్జర్వ్ చేస్తా ఉన్నాడు, చూస్తా ఉన్నాడు. యేసు ప్రభువుని మరి పిలాతు శిలువ శిక్ష విధించిన దగ్గర నుంచి, కొరడాలతో కొట్టించడానికి అప్పగించిన దగ్గర నుంచి యేసు ప్రభు శిలువలో మరి ప్రాణం పెట్టే వరకు ఆయన మరి తాను తలవాల్చి తన యొక్క ఆత్మను అప్పగించుకునే వరకు ఈ సెంచురియన్ యేసు ప్రభుని అబ్జర్వ్ చేస్తా వస్తున్నాడు, వాచ్ చేస్తా ఉన్నాడు. ఎందుకంటే యేసు ప్రభుతో పాటు మరొక ఇద్దరు బందిపోటు దొంగలు కూడా సిలువ వేయడానికి అప్పగించబడ్డారు. కాబట్టి ఈ ముగ్గురిని బహుశా ఖచ్చితంగా కంపారిటివ్ స్టడీ చేస్తూ ఉండుంటాడు. ఎందుకంటే భిన్నమైన విధానాల్లో వారు ప్రవర్తిస్తున్నారు, వారు స్పందిస్తున్నారు. కాబట్టి ఆ బందిపోటు దొంగలలాగా ఆయన వారితో పాటు శిలువ శిక్ష విధించబడిన ఈయన యూదుల రాజైన యేసు ప్రవర్తించడం లేదు. తన స్పందన డిఫరెంట్గా ఉంది, తన యాటిట్యూడ్ వేరుగా ఉంది. తనకు విధించబడుతున్న శిక్ష, అవమానము అదంతా అతను తీసుకుంటున్న విధానం భిన్నంగా ఉన్నప్పుడు ఈ సెంచురియన్ చాలా దగ్గరగా, చాలా సూక్ష్మంగా యేసు ప్రభు యొక్క క్రూసిఫిక్షన్ని అబ్జర్వ్ చేస్తూ వచ్చాడనమాట. ఆయన గమనిస్తూ ఆయన యేసు ప్రభు యొక్క మరణాన్ని చూచి యేసు ప్రభు ప్రాణం విడిచిన తర్వాత ఈ శతాధిపతి యేసు ప్రభుని గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆలోచన చేయబోతున్నాం. లూకాసు వార్త 23:46 యేసు ప్రభు పెద్ద గొప్ప శబ్దముతో కేకవేసి తాను ఆ మాట పలికారు. 7వ మాట, తన తుది పలుకు పలికి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని చెప్పిన తర్వాత ఆయన ప్రాణం విడిచాడు. అప్పుడు శతాధిపతి, ఇదంతా చూచిన శతాధిపతి, ముందు నుంచి చూస్తున్న శతాధిపతి, యేసు ప్రభు యొక్క ఆ విధానం అంతా, యెరూషలేము వీధుల్లో ఆయన నడిచిన విధానం, కొండెక్కేటప్పుడు ఆయన నడిచిన విధానం, అసలు మేకులు కొడుతుంటే ఆయన యొక్క స్పందన, తల మీద ముళ్ళ కిరీటం గుచ్చుతా అదిమేస్తా ఉన్నప్పుడు ఆయన యొక్క స్పందన, ఇదంతా చూచిన తర్వాత అంతా అయిపోయినాక ముగింపులో యేసు ప్రభు ప్రాణం విడిచినాక ఒక మాట చెప్తున్నాడు. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండేనని చెప్పి దేవుని మహిమపరచెను. తాను చెప్తున్నాడు, దిస్ మ్యాన్ ఇస్ ట్రూలీ ఎ రైచియస్ మ్యాన్. ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడు అని యేసు ప్రభువుని గురించి ఒక సాక్ష్యం చెప్పాడు. అంతేకాకుండా ఒక రోమన్ సెంచురియన్, ఒక హీదెన్ ఆఫీసర్, హీ గ్లోరిఫైడ్ ద గాడ్, అతడు దేవుని మహిమపరిచాడని. చూడండి ఎంత ఆశ్చర్యం. యేసు ప్రభు యొక్క ఈ శిలువ కార్యక్రమం అంతా జరుగుతూ ఉంటే
చాలా మంది ఫాలో అయ్యారు, చాలా మంది విట్నెస్ చేశారు. బహుజన సమూహము యెరూషలేం వీధుల్లో యేసు ప్రభు వెళ్తా ఉంటే ఆయనను చూచి రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్న వాళ్ళు, దుఃఖపడుతున్న వారు, లేక కొంతమంది నిందించేవాళ్ళు, అవమానపరిచేవాళ్ళు, దూషణ మాటలు పలికేవారు, ఆ రకరకాల ప్రజలు ఉన్నారు. కురేనీయుడైన సీమోన్ ఉంటాడు, మరొక యవనస్తుడు కూడా ఈ యొక్క ప్రాసెస్లో తాను కూడా యాడ్ అవుతాడు. వీళ్ళందరూ ఉన్నారు. కానీ వీళ్ళందరిలో సిలువ ప్రక్కన, సిలువ క్రింద మరి తన శిష్యుడు అయిన యోహాను ఉన్నాడు, తన తల్లి అయిన మరి ఉంది, ఆమెతో పాటు ఇంకో కొంతమంది ఉమెన్ ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. అయితే వాళ్ళెవ్వరిని గురించి రాయబడని ఒక మాట ఈ రోమన్ సెంచురియన్ గురించి రాయబడింది. ఆయన ఒక టెస్టిమనీ ఇస్తున్నాడు. ఆయన ప్రాణము విడిచిన యేసు ప్రభువును చూసి ఆయన ఒక సాక్ష్యం చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, నిజముగా ఈ మనుష్యుడు నీతిమంతుడే అని చెప్పి సాక్ష్యం చెప్పి వదిలేసిన బాగుండేది, కానీ అతడు దేవుని మహిమపరచెను. యేసు ప్రభు మరణము ద్వారా కూడా దేవునికి మహిమ వచ్చింది. యేసు ప్రభు యొక్క భయంకరమైన, ఆ భీకరమైన, అవమానకరమైన, ఆ శాపగ్రస్తమైన శిలువ మరణం ద్వారా కూడా దేవుడు మహిమపరచబడ్డాడు. ఎంత గొప్ప విషయం కదా, ఎంత ఆశ్చర్యకరమైన విషయం మనం ఆలోచించాల్సిన వారంలో. ఏంటి అని కనుక మనం చూస్తే, హీ వాజ్ స్టాండింగ్ జస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ జీసస్. మార్కు సువార్తలో మనకు ఆ మాట కనపడుతుంది. మార్కు సువార్త 15వ అధ్యాయంలో ఈ యొక్క సెంచురియన్ సిలువ వేయబడుతున్న యేసు ప్రభుకి ఎదురుగా నిలబడి ఉన్నాడంట. 15వ అధ్యాయము 39వ వచనం. ఆయనకు ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఇలాగు ప్రాణం విడుచుట చూచి, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పెను. కొందరు స్త్రీలు కూడా దూరం నుండి చూస్తున్నాడు. ఆయనకు ఎదురుగా నిలబడి చూస్తున్నాడు. ఈయన హీ వాజ్ స్టాండింగ్ జస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ జీసస్. ఇంకింతే ఇలాగే తలెత్తి యేసు యొక్క సిలువను చూస్తా ఉన్నాడు. సిలువలో ఆయన ముఖం మీద నుంచి కారుతున్న రక్తధారలు, ఆయన కలుగుతున్న దప్పిక, ఆయాసము, తర్వాత ఆయన చేతుల్లోంచి, మేకుల్లోంచి ఆ దారలుగా కారుతున్న రక్తం, కాళ్ళలోంచి కారుతున్న రక్తము, ఇదంతా చూస్తున్నాడు. అంత శ్రమలో కూడా యేసు ప్రభు పలుకుతున్న పలుకులు ఆయన చూస్తా ఉన్నాడు. అంతేకాకుండా ఆ దారిని వెళ్తున్న వాళ్ళు కూడా యేసు ప్రభువుకి చేస్తున్న అవమానాన్ని కూడా ఆయన చూస్తున్నాడు. హి వాజ్ జస్ట్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ జీసస్. యేసయ్యకి ఎదురుగా నిలబడి చూస్తున్నాడు. యేసయ్యని అంతా చూస్తున్నాడు. యేసయ్య యొక్క శిలువ మొత్తము ఆయన చాలా డైరెక్ట్గా, నేరుగా విట్నెస్ చేస్తా ఉన్నాడు. చూడండి, యేసు ప్రభుని సిలువ వేస్తున్నప్పుడు మార్కు సువార్త 15వ అధ్యాయంలో ఉంటుంది, 29వ వచనం నుంచి. మార్కు సువార్త 15వ అధ్యాయం 29వ వచనంలో, అప్పుడు ఆ మార్గమున వెళ్ళుచున్న వారు తమ తలలు ఉచుచు, ఆహా, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, సిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకోమని చెప్పి ఆయనను దూషించిరి. దారిని వెళ్తున్న బాటసారులు కూడా అక్కడ నిలబడిపోయారు, అక్కడ ఆగిపోయారు. దే ఆర్ నాట్ అడ్రస్సింగ్ ద అదర్ టూ. ఆ ప్రక్క ఈ ప్రక్క ఉన్న దొంగను వాళ్ళు అడ్రస్ చేసి మాట్లాడట్లేదు, ఆ దొంగలతో వాళ్ళు మాట్లాడట్లేదు, ఆ దొంగలతో వాళ్ళు సంభాషణ చేయటం లేదు. కానీ యేసు ప్రభువుని చూసి వాళ్ళు దూషిస్తున్నారు. అంటున్నారు, ఆహా, దేవాలయంలో పడగొట్టి 3 రోజులు తిరిగి కడతానని చెప్పావు కదా, ఇప్పుడు నువ్వు దిగు, శిలువ మీద నుండి దిగు, నిన్ను నీవు రక్షించమని యేసు ప్రభుని దూషిస్తా ఉన్నారండి. యేసు ప్రభును దూషణ మాటలు పలుకుతా ఉన్నా కానీ యేసు ప్రభు బదులు పలకలేదు. ఆయన మౌనంగా ఉండిపోయాడు. ఆయన నోరు తెరవలేదు, ఆయన బదులు పలకలేదు. వాళ్ళు అక్కడ దూషిస్తా ఉన్నారు. ఆయనకు జవాబు ఉన్నది ఆయన దగ్గర. దేవాలయం పడగొట్టి 3 దినాల్లో తిరిగి కడతానన్న ఆ మాటని హీ కెన్ డిఫెండ్ హిమ్సెల్ఫ్. దాని అర్థం ఏంటో ఆయన చెప్పగలడు. అది ఎలాగా జరగబోతుందో కూడా ఆయన చెప్పగలడు. ఆయనకు ఉంది, అక్కడ బేస్ ఉంది. అయినా కానీ వారి దూషణలకు ఆయన హీ వాజ్ సైలెంట్. 2వ గుంపు ఉన్నారు చూడండి, 31వ వచనం. అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాస్యము చేస్తూ, మొదటి గుంపు దూషించే గుంపు, 2వ గుంపు అపహాస్యం చేసే గుంపు. యేసు ప్రభును అపహాస్యం చేస్తున్న ఎవరు చేస్తున్నారు? ఎవరో ముక్కు మొక్క మెరగనోళ్ళు, లేకపోతే వేరు జాతులకు చెందిన వారు, వేరు విశ్వాసాలకు చెందిన వారు ఒకవేళ అపహాస్యం చేస్తే అది వేరుగా ఉంటుంది. కానీ తన జాతికి చెందిన ప్రధాన యాజకులు, తన యూదా మతానికి చెందిన మరి శాస్త్రులు అక్కడ నిలబడి యేసు ప్రభుని అపహాస్యం చేస్తున్నారు. యేసు ప్రభుని ఒక లాఫింగ్ స్టాక్ లాగా చేసేసారు. ఆయన మీద జోకులు వేస్తున్నారు. ఆయన మీద మాట్లాడే మాటలకి అక్కడ ఉన్న వాళ్ళందరూ గట్టిగా నవ్వుతా ప్రభుని అపహాస్యం చేస్తున్నారు. అంటున్నారు, వీడు ఇతరులను రక్షించెను, తాను రక్షించుకోలేకపోయారు. నిజమే, పాపాత్మురాలైన ఒక స్త్రీ వచ్చి యేసు ప్రభు పాదాల దగ్గర
భయంకరంగా ఏడుస్తూ ఉంది, తన పాపాలు ఒప్పుకుంటా ఉంది. ఆ కళ్ళ నీళ్లతో యేసయ్య కాళ్ళు తడిచిపోయినాయి అంట. తన తల వెంట్రుకలతో ఆ కాళ్ళు తుడిచింది. తన దగ్గర ఉన్న అత్తలతో ఆ కాళ్ళను అభిషేకించింది. ఆమెతో చెప్పాడు లూకాసు వార్త 7వ అధ్యాయం ఆఖరి వచనంలో, నీ విశ్వాసం నిన్ను రక్షించింది, సమాధానం గలదానవై వెళ్ళుము. అందుకే అంటున్నారు, వీడు ఇతరులను రక్షించాడు, తను తాను రక్షించుకోలేడా? శిలువ మీద నుండి దిగొచ్చు కదా. ఇశ్రాయేలు రాజు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చు, అప్పుడు మేము నిన్ను నమ్ముతాము, నువ్వు దిగిరా అని యేసు ప్రభుని అపహాస్యం చేస్తున్నారు. యేసు ప్రభు దగ్గర జవాబు లేదండి. లేకపోతే యేసు ప్రభు జవాబు ఇవ్వలేదు, యేసు ప్రభు ప్రత్యుత్తరం ఇవ్వలేదు, యేసు ప్రభు ఒక్క మాట అయినా పలకలేదు. అటు శాస్త్రులు ప్రధాన యాజకులు వాళ్ళు చేస్తున్న ఆ జోక్స్కి, ఇటు మార్గంలో వెళ్తున్న వాళ్ళు తలలూస్తూ వాళ్ళు వేస్తున్న స్టేట్మెంట్స్కి ఇప్పుడు వీళ్ళు ఫ్లేరప్ అయిపోయింది. వీళ్ళకి ఇంకా నోరు వచ్చేసేసింది. ఆ పక్క ఈ పక్క దొంగలకి వాళ్ళు ఏం చేస్తున్నారంట, వాళ్ళు కూడా యేసే దేవర్ బ్లేమింగ్ జీసస్. 32వ వచనంలో ఉంది, ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. యేసేను నిందిస్తున్నారు, అదే శిక్షలో ఉన్నారు. ఆ శిక్ష వాళ్ళు పొందడానికి తగిన వారు, యోగ్యులు, వాళ్ళు చేశారు నేరాలు. నేరము చేయని యేసు ప్రభుని నిందిస్తూ ఉన్నారు. చూడండి, అయినా యేసు ప్రభు మాట్లాడలేదండి. యేసు ప్రభు పలకలేదు. యేసు ప్రభు వాళ్ళ నిందలకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు, వాళ్ళ అపహాస్యానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు, లేకపోతే వాళ్ళు చేసిన దూషణ మాటలకు ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. హీ వాజ్ సైలెంట్, మౌనంగా ఉండిపోయాడు. మరి ఏమర్థమైందో తెలియదు ఈ శతాధిపతికి, ఏమి రీడ్ చేశాడో తెలియదు. యేసు యొక్క సైలెన్స్ను ఎలా, యేసు యొక్క పేషెన్స్ని ఎలా అర్థం చేసుకున్నాడో తెలియలేదు. కానీ యేసు ప్రభువుని గురించి ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని లూకా రికార్డ్ చేస్తే, మార్కు మరొక మాట యాడ్ చేస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే, ట్రూలీ దిస్ మ్యాన్ ఈజ్ అ సన్ ఆఫ్ గాడ్. దేవుని కొడుకు, దేవుని కుమారుడు, దేవుడి దగ్గర నుంచి వచ్చినోడు, మనిషి కాదండి, మనలాంటి వాడు కాదు. మనలాటోడే ఉంటే వేరుగా ఉండేది స్పందన, వేరుగా ఉండేది రియాక్షను. ఇతను మనిషి కాదు, ఇతడు దేవుని కుమారుడే, ఇతడు నిజంగా దేవుని కుమారుడు అని చెప్పి ఈ యొక్క శతాధిపతి చెప్పినట్టుగా మనం చూస్తాం. మార్కు ఆ మాట రాశాడు, మరి మత్తయి కూడా ఆ మాట రికార్డ్ చేశాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో యేసు ప్రభువుని దగ్గరగా ఉండి చూచిన ఈ శతాధిపతి, యేసు ప్రభు పెద్ద కేక వేసి ప్రాణం విడిచిన తర్వాత అతను చూసి చెప్పిన ఒక మాట ఏంటంటే, 54వ వచనం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 54వ వచనం, శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకుంటున్నారు. ఎవరు? ఈ శతాధిపతి చెప్పుకుంటున్నాడు. శతాధిపతితో ఉన్న ఆ యొక్క సైనికులు, బంట్రోతులు కూడా వాళ్ళందరూ కలిసి వాళ్ళు ఒక కంక్లూజన్కి వచ్చారు. అంటున్నారు, ట్రూలీ దిస్ మ్యాన్ ఈస్ ద సన్ ఆఫ్ గాడ్. నిజంగా ఈయన దేవుని కుమారుడు. ఎందుకు ఈ యొక్క శతాధిపతి ఈ రకమైన కంక్లూజన్ చేశాడు? యేసు ప్రభులో ఏమి చూచి ఈ మాటలు చెప్పాడు? ఏమి అర్థం చేసుకొని ఈ మాటలు చెప్పాడు? నిజంగా ఈయన దేవుని కుమారుడే అని ఎందుకు చెప్పాడు? ఎలాగ అర్థమైంది సెంచురియన్కి? తర్వాత ఎలాగ చెప్పాడు ఈయన నీతిమంతుడు అని ఆలోచన చేస్తూ ధ్యానిస్తూ ఉండగా నాకు 3 తలంపులు, మరి ఐ కుడ్ క్యాచ్ ఆ 3 తలంపులు మీతో చెప్తాను. మొట్టమొదటిది ఏంటంటే, ఆయన యొక్క ఆ సిలువలో నేను అనుకుంటాను హీ అబ్జర్వ్డ్ జీసస్ సైలెన్స్. యేసు ప్రభు యొక్క మౌనము శతాధిపతిని ఆకర్షించింది. ఎలాగున్నాడు ఈ మనిషి? ఇంత సైలెంట్గా ఎలాగున్నాడు? నేనైతే ఉండనే, నన్ను ఎన్ని మాటలు అంటుంటే, నన్ను ఇంత అపహాస్యం చేస్తుంటే, నన్ను ఇంత దూషిస్తుంటే నేనుండను. వై హీ వాజ్ సైలెంట్? ఎలా ఓర్చుకోగలుగుతున్నాడు, ఎలా తట్టుకోగలుగుతున్నాడు అని చాలా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. రెండోది హిస్ పేషెన్స్. యేసు ప్రభు యొక్క ఓర్పు, యేసు ప్రభు తట్టుకుంటున్న విధానం, సహించుకుంటున్న విధానం, తాను ఎంతగా తన శక్తి అంతా కూడగట్టుకొని ఎక్కడ లేని ఓర్పును, సహనాన్ని తాను అక్కడ చూపిస్తున్నాడు. చూడండి, హిస్ పేషెన్స్ ఆల్సో, అది ఈ శతాధిపతిని ఆకర్షించింది. మూడోది ఏంటంటే, తాను విన్న యేసయ్య మాటలు. మాట్లాడలేదు చాలాసేపు, మాట్లాడాడు కొన్ని మాటలే, మిగిలిన టైం అంతా హీ వాజ్ బేరింగ్, హీ వాజ్ షోయింగ్ హిస్ పేషెన్స్. తన ఓర్పు చూపిస్తా ఉన్నాడు. ఎన్ని చూస్తా ఉంటే శతాధిపతి కనిపించింది, ఈయన దేవుని కుమారుడు, మనిషి కుమారుడు కాదు.
మనిషికి పుట్టినోడు కాదు, మనిషికి పుట్టినోళ్ళు ఎవరు ఇలా ఉండరు, ఈయన దేవుడి నుంచి పంపబడ్డాడు, ఈయన దేవుని కుమారుడే అని చెప్పి సాక్ష్యం ఇచ్చాడు. అంతేకాదు దిస్ మ్యాన్ ఇస్ రైచియస్ అని కూడా చెప్పాడు. చూడండి, ఈ యొక్క ప్రాసెస్లో 3 రకాలైన ఆ స్పందన అక్కడ మనకు కనుక. మొట్టమొదటిగా యేసు ప్రభువుకి అంత ఘోరం జరిగితే మరి ఆయనను సిలువ వేసింది ఆయన రూపంలో చేసుకున్న మనుషులే. యేసు ప్రభు సిలువ వేసింది, ఆయన సిలువ వేయమని కేకలు వేసింది ఆయన తన స్వరూపంలో నిర్మించిన మనుషులే. ఆయనకు సిలువ శిక్ష విధించింది ఆయన తన స్వరూపంలో తయారు చేసిన పొంతి పిలాతే. ఆ క్రూసిఫిక్షన్ని అమలు చేసింది కూడా ఆయన తన సొంత చేతులతో నిర్మించి తన జీవవాయువును ఊదిన నరులే. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన తరపున ఒక్కరు కూడా ఎవరు అక్కడ ఎందుకు దూషిస్తున్నావు, ఎందుకు అపహసిస్తున్నావు, ఎందుకు నిందిస్తున్నారు అని అనలేదు. కానీ అఫ్ కోర్స్ కుడివైపు నన్ను దొంగ మాట్లాడాడు, బట్ ఆ గ్యాదరింగ్ అంతా ఎవరు మాట్లాడలేదు. కానీ దానిని నిరసిస్తూ ఆనాటి సృష్టి నినాదాలు చేసింది. ఎంత ఆశ్చర్యకరమైన విషయం కదా. ఆయన సృష్టిలో ఉన్న శ్రేష్టమైన భాగమైన మానవుడు పలకలేకపోయాడు, మానవుడు తన ఆవేదన లేకపోతే తన ఇష్టాన్ని అక్కడ వెల్లడిపరచలేకపోయాడు. కానీ సృష్టి మాట్లాడింది. ద క్రియేషన్ మూలిగింది సృష్టి. మధ్యాహ్నం 3 గంటలకు చీకటి అయిపోయిందంట. చూడండి, సూర్యుడు వెళ్ళిపోయాడు. దేవుని చేత సృష్టించబడిన 4వ దినాన సృష్టించబడిన సూర్యుడు నీతి సూర్యునికి జరుగుతున్న ఈ అవమానాన్ని, నీతి సూర్యునికి జరుగుతున్న ఈ అన్యాయపు తీర్పును సహించలేక మిట్ట మధ్యాహ్నం 3ంటికి ద సన్ డిసపియర్డ్. సూర్యుడు చూడలేకపోయాడండి, మబ్బుల చోటుకి వెళ్ళిపోయాడు. అంతేకాదు ద ఎర్త్, భూమి వణికిందంట. భూమి వణికింది, భూకంపం వచ్చింది, బండలు బద్దలైపోయినాయి. సమాధుల్లో ఉన్న పరిశుద్ధులు వచ్చి పట్నంలోకి ప్రవేశించారు. సృష్టి ఘోషిస్తూ ఉంది దృశ్యాన్ని చూడలేక. సూర్యుడు పక్కకెళ్ళిపోయాడు, భూమి వణికిపోయింది, భూకంపం వచ్చింది. ఇదంతా చూస్తే శతాధిపతికి అర్థమైంది, వై ద యూనివర్స్ ఈజ్ రెస్పాండింగ్. ఎందుకు సృష్టి, ప్రకృతి ఎందుకు ఇలాగా విలపిస్తుంది, లేకపోతే ఆవేదన కలుగు చేస్తుంది తెలుసా? ఇది ఈయన దేవుని కుమారుడు. హీఈస్ ద క్రియేటర్, హీఈస్ ద సన్ ఆఫ్ గాడ్. అందుకే సృష్టి స్పందించింది. తన రూపంలో చేసుకున్న మానవుడు శిలువ శిక్ష విధిస్తే తన నోటి మాటతో చేసిన సృష్టి ఘోషిస్తూ ఉంది. నోరు లేని సృష్టి ఆయన తరపున వాదించింది, నోరున్న మానవుడు ఆయన తరపున వాదించలేక మౌనమైపోయాడు. ఇది చూచిన శతాధిపతి అంటున్నాడు, ఈయన దేవుని కుమారుడు, హీఈస్ ద సన్ ఆఫ్ గాడ్. అందుకే సృష్టి మాట్లాడుతుంది. ఈ సృష్టి అంతా ఎవరి స్వాధీనంలో ఉందో, ఎవరి వశములో ఉన్నదో, ఎవరి చేత చేయబడి నిర్వహించబడుతుందో ఆ సృష్టి మాట్లాడింది. హీఈస్ ద సన్ ఆఫ్ గాడ్ అని చెప్పి మాట్లాడింది సృష్టి. రెండోది ఏంటంటే ఈయన నీతిమంతుడు అని, లేకపోతే ఈయన దేవుని కుమారుడు అని చెప్పగలగడానికి గల కారణం ఏంటంటే రెండోది ఆయన పలికిన పలుకులు, హిజ్ వర్డ్స్. చూడండి, మొదటి మాట తండ్రిని ఉద్దేశించి మాట్లాడాడు. ఆయన తండ్రి అని పరలోకమందున్న తండ్రితో మాట్లాడుతున్నాడు. మొదటి మాట తండ్రితో మాట్లాడాడు, ఆఖరి మాట తండ్రితో మాట్లాడాడు. ఆఖరి మాట అయిపోయినాక తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను అన్న మాట అయిపోగానే శతాధిపతి కంక్లూషన్కి వచ్చాడు, ట్రూలీ దిస్ మ్యాన్ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. ఇతడు దేవుని కుమారుడు, ఇతడు దేవుడితో మాట్లాడుతున్నాడు, దేవుని తండ్రి అని పిలుస్తున్నాడు. తండ్రి, వీళ్ళ తప్పులు వీళ్ళని వారు చేసింది తాము ఎరగరు, వారిని క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు. ఇతను దేవుని కుమారుడని బై హిస్ వర్డ్స్, బై జీసస్ వర్డ్స్, యేసయ్య మాటలు విన్న శతాధిపతి యేసయ్య దేవుణ్ణి తన తండ్రిగా సంబోధిస్తుంటే చెప్పాడు, ఈయన నిజంగా ఈయన దేవుని కుమారుడు. మనం చదువుకున్న మూలవాక్యం లూకాసు వార్త 23వ అధ్యాయంలో 46-47 వచనాల్లో కనుక మనం వెళ్తే అక్కడ లూకా ఏమని రికార్డ్ చేశాడంటే, నిజముగా ఈయన నీతిమంతుడని చెప్పి దేవుని మహిమపరచెను అని రాశాడు, రికార్డ్ చేశాడు లూకా. ఆ పైన మాట చూడండి, ఆ మాట తాను రికార్డ్ చేయబోయే ముందు ఆయన తండ్రితో మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా హీ కుడ్ బేర్ ఆల్ ద పెయిన్ ఆఫ్ హిస్ క్రాస్, తన శిలువ శ్రమ మొత్తాన్ని ఓర్చుకున్నాడు. హిస్ పేషెన్స్.
నిందించిన వాళ్ళు నిందించలేదు, దూషించిన వాళ్ళని దూషించలేదు, అపహసించిన వాళ్ళని అపహసించలేదు. ఆయన ఏమన్నా చేయగలడు శిలువ మీద ఉండి. ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. ఈయన దేవుని కుమారుడు, ఈయన దేవుని కుమారుడని లోపల శతాధిపతి గుండెల్లో తెలిసిపోతున్నది, రీసౌండ్ ఇస్తుంది. దిస్ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. కానీ అతని ఓర్పు, శిలువలో ఆయన చూపించిన సహనం, ఆయన పలికిన ప్రేమ వాక్కులు, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించమని, వాళ్ళని క్షమించమని తండ్రిని అడుగుతున్నాడు. కనబడుతున్న తల్లిని అప్పగిస్తా ఉన్నాడు తన శిష్యుడైన యోహానికి. చూచుకో, ఇదిగో నీ తల్లి అని. ప్రక్కనున్న దొంగ, యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటే అప్పటికప్పుడే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు చెప్పాడు. నీతిమంతుడు, హీఈస్ రైచియస్. తన మాటలలో నీతిమంతుడు, తన బాధ్యతలలో నీతిమంతుడు, తన ప్రార్థనలో నీతిమంతుడు. రియల్లీ ట్రూలీ ఈజ్ ద రైచియస్ మ్యాన్. ఈ మనుష్యుడు నీతిమంతుడు అని చెప్పి యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఎంత గొప్ప విషయం కదా. యేసు ప్రభువుని గురించి నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చింది ఈ శతాధిపతే కాదండి. ఆ కాలంలో చాలా మంది బయటకు వచ్చారు. హీఈస్ ద రైచియస్ మ్యాన్ అని మాట్లాడారు, కానీ నో బడీ గ్లోరిఫైడ్ గాడ్. ఎవరు దేవుని మహిమపరచలేదు, ఎవరు ఆయన నీతిని అంగీకరించలేదు, ఎవరు ఆయన నీతిని గురించి, ఆయన నీతిని అర్థం చేసుకున్న వాళ్ళు, దానికి తగిన స్పందన వాళ్ళలోంచి రాలేదు. నేను ఒక 3 వ్యక్తులు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే శిలువ సందర్భంగా 3 వ్యక్తులు యేసు ప్రభువుని గురించి చెప్పారు, ఈయన నీతిమంతులని. చూడండి మత్తయి సువార్త 27వ అధ్యాయం. ఈ వీళ్ళ యొక్క ఒత్తిడి ఎక్కువైపోయింది పిలాతు మీద. సిలువ వేయమని అరుస్తున్నారు, మాకు బరబ్బాను విడుదల చేయమని అరుస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పటికే పిలాతుకి, నేను గతంలో చెప్పాను కదా, పిలాతుకి యూదులకి చాలా ఫ్రిక్షన్ ఉంది కాబట్టి వాళ్ళని సంతోష పెట్టాలనుకున్నాడు. అక్కడ అతను ఏమి నేరం చేయలేదని అర్థమవుతుంది, అతను ఏ దోషం లేదని అర్థమవుతుంది. కానీ వారికి ఇష్టం వచ్చినట్టు చేస్తేనే, వారు అడిగినట్టు చేస్తేనే, వాళ్ళని సంతోష పెట్టేటట్టుగా నేను ఇప్పుడు స్పందిస్తేనే, లేకపోతే నా పరిస్థితి వేరుగా ఉంటుందని అర్థమైపోయింది. న్యాయపీఠం మీద కూర్చొని ఉన్నాడండి. గబ్బాతా అనే ప్లేస్లో, రాళ్ళు పరిచిన స్థలంలో, ఆ పేవ్మెంట్ మీద గబ్బాతా అనే ప్లేస్లో న్యాయపీఠం మీద కూర్చొని ఉంటే, ఇప్పుడు అక్కడికి పిలాతు భార్య కబురు పంపుతుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనం. అతడు న్యాయపీఠము మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య కబురు పంపుతుంది, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానం పంపింది. కాగితం మీద రాసి పంపిందేమో తెలియదు. అయ్యా పోవద్దయ్యా, ఆయన జోలికి పోవద్దయ్యా. హీఈస్ ఎ రైచియస్ మ్యాన్. ఆయన నీతిమంతుడు, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఈ పొద్దు నాకు కలలో కనబడ్డాడు ఆయన. నేను కన్నాను ఆయన గుర్చిన కళ. ఆ కళలో నేను మిక్కిలి బాధపడ్డాను, ఆయన జోలికి పోవద్దని చెప్పి పాంటియస్ పైలట్ వైఫ్ సాక్ష్యం ఇచ్చింది. యేసు ప్రభు నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చింది, కానీ షీ కుడ్ నాట్ గ్లోరిఫై గాడ్. దేవుడి మహిమపరచలేకపోయింది. సరే, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ పిలాతు దగ్గరికి వెళ్ళింది. పిలాతు మీద ఒత్తిడి ఎక్కువైపోతా ఉంది, అల్లరి ఎక్కువైపోతుంది, జనాలు ఎక్కువ అల్లరి చేస్తా ఉన్నారు. అది ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు తాను చూడండి ఏమంటున్నాడు. ఇదే మత్తయి సువార్త 27వ అధ్యాయం 24వ వచనం. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వల్ల ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తమును గుచ్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పాను. ఈయన నీతిమంతుడు, ఈ నీతిమంతుని రక్తమును గుచ్చి నేనైతే నిరపరాధిని, ఆయన రక్తాన్ని గుచ్చిన అపరాధంలో నేను పాలు పంపులు పొందాలనుకోవటం లేదు. ఈ నీతిమంతుని రక్తమును గుచ్చి నేను నిరపరాధిని, మీరే చూచుకోండి అని చెప్పి చేతులు కడుక్కొని అక్కడ వచ్చేసాడు. యేసు ప్రభుని నీతిమంతుడు అని చెప్పాడు, డిక్లేర్ చేశాడు, సభాముఖంగా డిక్లేర్ చేశాడు, న్యాయపీఠం మీద నుంచి డిక్లేర్ చేశాడు. ఒక పెద్ద అనౌన్స్మెంట్ అయితే ఇచ్చాడే కానీ ఆ నీతిమంతుడు తరపున నిలబడలేకపోయాడు. నీతిమంతుడని కలలో చూచింది కానీ ఆ నీతిమంతుడి తరపున, ఆ నీతిమంతుడికి నీతియుక్తమైన న్యాయం జరిగే విషయాల్లో పిలాతు భార్య ఏం చేయలేకపోయింది.
మూడో వ్యక్తిని చూపిస్తానండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం. ఇదే అధ్యాయంలో ఇప్పుడు ఇస్కరియోతు యూదాను గురించి చూసుకుందాం. ఇస్కరియోతు యూదా చాలా డబ్బు పిశాచి, ధనాపేక్ష ఎక్కువ. యేసు ప్రభు డబ్బు సంచి తన దగ్గర ఉంచితే తను అందులో నుంచి డబ్బులు దొంగిలిస్తూ ఉండేవాడంట. అందుకని ఎంత నీచానికి దిగబడిపోయాడంటే ఇప్పుడు ఆ యొక్క ప్రధాన యాజకులు, శాస్త్రులకి యేసు ప్రభు మీద బాగా కక్ష ఉంది, పగ పట్టేస్తున్నారు, కక్ష కట్టేస్తున్నారని అర్థమైంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అడుగుతున్నాడు, నేను యేసు ప్రభుని మీకు అప్పగిస్తాను, మీరు నాకేమిస్తారు? ఇంత ఘోరం కదా, ఏమిస్తారు, ఎంత ఇస్తారు? వాళ్ళు అప్పటికప్పుడే ఈ ట్రాన్సాక్షన్ చాలా బాగుందని చెప్పి అప్పటికప్పుడే 30 నాణాలు చూసి ఇచ్చేసేసారంట. ఇదిగో ఇదే సెటిల్మెంట్, 1 టైం సెటిల్మెంట్ అని చెప్పి తీసుకొని ఇచ్చేసారు. ఇస్కరియోతు యూదా 30 వెండి నాణాలు కకృతి పడి తెచ్చుకున్నాడు. యేసు ప్రభుని గెత్సెమనే తోటలో మధ్యరాత్రి పేతురు, యాకోబు, యోహానులతో ప్రార్థనలో ఉంటే కత్తులు గురియలతోటి వెళ్ళి యేసు ప్రభుని ముద్దు పెట్టుకొని, బోధకుడా నీకు శుభము అని చెప్పి యేసు ప్రభుని వాళ్ళకి అప్పచెప్పేసేసారు. ఇప్పుడు యేసు ప్రభుని వాళ్ళకి అప్పగించిన తర్వాత వాళ్ళు తీసుకొని వెళ్ళారు. ఇదంతా ప్రాసెస్ చేసేసారు. ప్రధాన యాజకుడైన కైపా ముందు నిలబెట్టారు, అన్న ముందు నిలబెట్టారు, సన్హెద్రిన్ మహాసభ ముందు నిలబెట్టారు, పిలాతు దగ్గరికి తీసుకెళ్లాడు. పిలాతు మళ్ళా గలిలే దేశానికి సంబంధించినోడు అని చెప్పి హేరోదు దగ్గరికి పంపారు. హేరోదు మళ్ళా పిలాతు దగ్గరికి పంపాడు. పిలాతు శిలువ శిక్ష కూడా విధించేసి అయిపోయింది, ఫైనల్ డెసిషన్. అప్పుడు మాట్లాడుతున్నాడు. చూడండి ఏమంటున్నాడు. 27వ అధ్యాయము మత్తయి సువార్త 3వ వచనం. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి, శిక్ష విధించబడింది, అయిపోయింది, మొత్తం ఒక నిర్ణయం జరిగిపోయింది, కోర్టు నుంచి ఒక డెసిషన్ బయటకు వచ్చేసింది. విధించబడిన తర్వాత అప్పుడు పశ్చాత్తాపడుతున్నాడంట. ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి మళ్ళీ వెనక్కి తీసుకొని వచ్చాడు. రిటర్న్ చేద్దామని వచ్చి అంటున్నాడు, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసిద్దనని చెప్పాను, వారు దానితో మాకేమి, నీవే చూచుకోమని చెప్పాడు అంటున్నాడు. నేను నిరపరాధ రక్తాన్ని అప్పగించానయ్యా, మీకు పాపం చేశానయ్యా నేను. చూడండి, నిరపరాధ రక్తం అన్నది కింద చూడండి, ఫుట్నోట్లు ఏమనుందో. ఫుట్నోట్లు ఏమనుందంటే, నీతిమంతుని రక్తమును అప్పగించి పాపం, ఐ హ్యావ్ సిన్డ్, నేను పాపం చేశాను, అయ్యో నేను పాపం చేశాను, పాపిస్తోండి, నీతిమంతుని రక్తాన్ని మీకు అప్పచెప్పేశాను. వాళ్ళు ఒప్పుకోలేదు, వాళ్ళు ఇంకేం మాట వెనక్కి తీసుకోలేదు. వాళ్ళు ఒకటే అన్నారు, దాంతో మాకేం పని, నువ్వే చూసుకో, ఏమన్నా చూసుకోపో, ఏమన్నా చేసుకోపో అన్నారు. వాడు దేవాలయంలో డబ్బులు పారేసి వెళ్ళిపోయి దూరంగా వెళ్ళి వరకు గురి పెట్టుకొని చనిపోయాడు. ఘోరంగా యేసు ప్రభు నీతిమంతుడని తెలుసు. యేసు ప్రభు బిహేవియర్లో, యేసు ప్రభు యొక్క డీలింగ్స్లో ఎవ్రీథింగ్ వాజ్ రైచియస్. అంత నీతి నియమాల మీద నడుస్తూ ఉంది. యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు ఉన్నాడు. యేసు ప్రభు యొక్క సేవ చూచాడు, యేసు ప్రభు యొక్క పరిచర్య చూచాడు, యేసు ప్రభు మనుషుల్ని ఎలాగా హ్యాండిల్ చేస్తున్నాడు చూచాడు. అన్నీ చూచిన ఇస్కరియోతు యూదా యేసు ప్రభు నీతిమంతుడని తెలుసుకున్నాడు, కానీ నీతిమంతుని యొక్క రక్తాన్ని వాళ్ళకి అప్పచెప్పేశాడు. నీతిమంతుని రక్తమును నేను అప్పగించి పాపం చేస్తాను అన్నాడు, కానీ వాళ్ళు ఏం చేయలేకపోయాడండి, వెనక్కి తీసుకోలేకపోయాడు. యేసు ప్రభు యొక్క శిలువ మరణానికి సమ్మతించాడు 100%. ఇస్కరియోతు యూదా తన సొంత బోధకుడైన, తన సొంత యజమానుడైన యేసు ప్రభుని శిలువకు అప్పచెప్పేశాడు. ఎంత ఘోరం కదా. సాయంకాల సమయంలో యేసు ప్రభు నీతిమంతుడు అనే అంశాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. యేసు ప్రభు దేవుని కుమారుడు అని ఒక రోమన్ సెంచూరియన్ చెప్పాడు. ఒక హీదెన్ ఆఫీసర్ శిలువ దగ్గర ప్రకటన చేశాడు. అంత గొప్ప విషయం ఇది. నీకు అర్థమైందా? యేసు ప్రభు నీతిమంతుడు అనే విషయం మనకు అర్థమైందా? యేసు ప్రభు దేవుని కుమారుడు అనే విషయం మనకు అర్థమైందా? యోహాను తన సువార్త రాస్తూ లాస్ట్లో అంటాడు, యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనం చదువు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమునందు జీవము పొందినట్లును ఇవి వ్రాయబడెను. ఇవి ఎందుకు రాశారో తెలుసా? ఈ సువార్త ఎందుకు బయటకు తీసుకొచ్చానో తెలుసా? ఈ సువార్తలో అనేకమైన సంగతులు ఎందుకు పొందుపరిచానో తెలుసా? మీరందరూ ఒకటి తెలుసుకోవాలి. ఏంటి తెలుసుకోవాలి మీరు? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు తెలుసుకోండి. యోసేపు కుమారుడు, వడ్లవాని కుమారుడు, మరియమ్మ కుమారుడు, నజరేతులో పుట్టాడు, మాట్లాడొద్దు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మండి. నమ్మి ఆయన నామందు నిత్య జీవం పొందండి. దానికోసం నేను ఈ యొక్క
ఉత్తరాలు రాశాను, ఈ యొక్క పుస్తకాలు రాశానని చెప్పి యోహాన్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఈ శిలువ ధ్యానాల్లో పాల్పొందుతున్న మనం జ్ఞాపకం పెట్టుకుందాం, యేసు ప్రభు దేవుని కుమారుడు. ఆయన దేవుడయ్యుండి, దేవుని స్వరూపం కలిగిన వాడయ్యుండి, దేవునితో సమానంగా ఉంటే విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొని దాసుని స్వరూపం ధరించుకొని శిలువ మరణం పొందినంతగా తను తగ్గించుకున్నాడు, తాను రిక్తునిగా చేసుకున్నాడు. తెలుసా, ఆయన ఈ లోకంలోకి వచ్చాడు కాబట్టి, ఆయన పాలస్తీనా దేశంలో పుట్టాడు కాబట్టి, బెత్లెహేములో పశువుల తొట్లో యేసుని పండబెట్టారు కాబట్టి, ఆయన నీలాటోడు నాలాటోడు అని మనం అనుకుంటే అది చాలా తప్పు, చాలా పెద్ద పొరపాటు. ఒక రోమన్ సెంచ్యూరియన్ చెప్తున్నాడు, హీ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. ఆయన దేవుని కుమారుడు సుమా. ఆ దేవుని కుమారుడు నీ కోసం నా కోసం ఈ లోకంలోకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? నీతిమంతుడైతే ఎందుకు చనిపోయాడు? ఒకసారి ఆలోచన చేద్దామండి. ఈ అంశాలను మనం ఆలోచన చేయాలి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు దేవుని గురించి ఒక మాట ఉంటుంది. ఏమనంటే ఆయన నీతి స్వరూపుడు అని రాయబడాడు. దేవుడు నీతి స్వరూపుడు. నీతి కంటే ఒక రూపం ఏర్పరిస్తే దట్ ఈస్ నథింగ్ బట్ గాడ్. దేవుడు యేసు ప్రభు నీతిమంతుడని రోమన్ సెంచ్యూరియన్ చెప్తున్నాడు. ఆయన నీతి స్వరూపుడు. నీతి స్వరూపుడైన ఆయన, నీతిమంతుడైన ఆయన ఎందుకు ఈ అవినీతితో కూడిన భయంకరమైన పాప లోకంలోకి ఎందుకు వచ్చాడు ఆయన? అది మనం ఆలోచన చేయాలి సుమా. పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని వెదకువాడెవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారు ఒక్కరు లేరు. నో వన్ ఈజ్ రైచియస్. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, నీతిని గ్రహించేవాడు లేడు, దేవుని వెతికేవాడు లేడు. అందరూ గొర్రెల వలె త్రోవ తప్పి వెళ్ళిపోయారు, పనికి మాలిన వారు అయిపోయారు. మనిషికి నీతి లేదు సుమా. మనిషి అవినీతితో నిండిపోయాడు, దుర్నీతితో నిండిపోయాడు. మనుషులు దుర్నీతి పరులుగా మారిపోయారు, దుర్నీతిని ప్రేమించే వారుగా ఉన్నారు. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో మానవాళ్ళు ఉన్నప్పుడు, లోకం నిండిపోయి ఉన్నప్పుడు దుర్నీతితో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. తెలుసా సుమ? నీతిమంతుడు ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన ఈ లోకంలో జన్మించాడు, జీవించాడు, మరణించాడు. ఆయన ప్రాణం పెట్టాడు నీకోసం, నా కోసం. ఆ శిలువలో మనం అదే చూస్తాం. ఆయన పేషెన్స్ చూస్తాం, ఆయన సైలెన్స్ చూస్తాం, ఆయన ప్రెషస్ వర్డ్స్ చూస్తామండి. ఆయన పేషెన్స్ని, ఆయన సైలెన్స్ని, ఆయన యొక్క అమూల్యమైన వాక్కులను ధ్యానం చేస్తే ఎవరైనా చెప్పాల్సింది ఆయన నీతిమంతులని. ఆ మాట ఈ సెంచ్యూరియన్ డిక్లేర్ చేశాడు. కనుక నీతిమంతులు ఎవ్వరూ లేని భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ నీతిమంతుడైన యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన మరణించడం ద్వారా మనల్ని నీతిమంతులుగా చేయాలనుకున్నాడు. చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయంలో మనకు ఆ మాట కనబడుతుంది. రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, వై హీ వాస్ క్రూసిఫైడ్. ఎందుకు ఆయన సిలువ వేయబడ్డాడు? ఎందుకు ఆయన రక్తం కార్చాల్సి వచ్చింది? ఎందుకు ఆయన రక్తము దారదారులుగా కారిపోయింది? ఈరోజు మనం పాడుకున్న పాట అదే, ఇమ్మానుయేలు రక్తము ఇంపైన ఊట, ఓ పాపి అందులో మునిగితేనే నీ పాపము పోతుంది. ఎందుకు సిలువలో ఆయన రక్తం కార్చాడంటే రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను. కాబట్టి ఆయన రక్తము వలనేనే, బై హిస్ బ్లడ్, బికాస్ ఆఫ్ హిస్ బ్లడ్, నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించుకోండి. నో అదర్ ఆప్షన్స్ ఉమా. 4 ఆప్షన్స్ ఇచ్చారు, మీరు ఏది పెట్టుకున్నా పర్వాలేదు. ఒక 2 కరెక్ట్ కాదు, 2 కరెక్ట్ కాదు, 4 కరెక్ట్ కాదు, ఒకటి ఉంది. నీతిమంతుడైన యేసు రక్తము వలన మాత్రమే మనము నీతిమంతులంగా తీర్చబడడానికి, మరింత నిశ్చయంగా ఉగ్రత నుండి రక్షించబడడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ఏం రక్తం లేదా లోకంలో? ఆయనే రావాలా, ఆయనే కార్చాలా రక్తం అంటే? అవును, ఉంది రక్తం. మేకల రక్తం ఉంది, కోడల రక్తం ఉంది, గొర్రెల రక్తం ఉంది. మనుషుల్లో మనల్ని కూడా కోస్తే వచ్చేది రక్తమే. కానీ మన రక్తంలో నీతి లేదు, మన రక్తంలో పాపం ఉన్నది, మన రక్తంలో పవిత్రత లేదు. నీతిగల ఒక మనుష్యుడు చనిపోవాలి, నీతిగల ఒక మనుష్యుడు రక్తం కార్చాలి.
ఆ నీతిమంతుని యొక్క రక్తము వలన మాత్రమే మనం రక్షించబడతాము, మనం నీతిమంతులంగా చేయబడతాం. సుమ చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాట కనబడుతుంది. రోమ 5:19. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, ఒక మనుష్యుని అవిధేయత వలన, మొదటి ఆదాము ఆజ్ఞను అతిక్రమించటం వలన, అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలా చేయబడ్డారు, అందరం పాపులంగా చేయబడ్డారు. అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడతారు. యేసయ్య విధేయత చూపించాడు, తండ్రి చిత్తానికి లోబడ్డాడు, తండ్రి ఇష్టాన్ని చేయడానికి ఇష్టపడ్డాడు, బయలుదేరి దిగొచ్చాడండి. ఆయన విధేయత వలన ఇప్పుడు మనం అందరం నీతిమంతులంగా చేయబడ్డాం. న్యాయంగా అయితే లేదు మన దగ్గర లేదు. దేవుడు నీతి స్వరూపుడు సుమ, ఆయన గొప్పవాడు. ఒక అన్యుడిస్తున్నాడు సాక్ష్యం. యేసు ప్రభు దేవుని గుచ్చి, దేవుని లక్షణాలు గుచ్చి కొన్ని మాటలు చూద్దాం. చూడండి, ఆయన గుచ్చి 45వ కీర్తన 7:7 నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుతున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు. ఆ దేవుని వాల్యూస్ ఏంటి తెలుసా? ఆయన నీతిని ప్రేమించాడంట, భక్తిహీనతను ద్వేషించాడంట. నీతిని ప్రేమించాడు, దుర్నీతిని ద్వేషించాడు. యేసు ప్రభు, ఇవి ఆయన విలువలు, ఇది ఆయన యొక్క స్టాండర్డ్. మరి కాదా ఆయన నీతిమంతుడు? ఒక అన్యుడిచ్చేశాడు సాక్ష్యం, ఆయన నీతిమంతుడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం అంటే 5వ వచనం, అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. దేవుడు ఎంత నీతిమంతుడు, పైనుంచి కింద వరకు ఎక్కడ చూసినా కనబడేది నీతి. ఆయన నడుముకు నీతి అనే నడికట్టు కట్టుకొని ఉన్నాడు. ఇంకో చోట ఉంటుంది, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములై ఉన్నాయంట. ఆయన కూర్చునే సింహాసనము వేటి మీద ఆధారంగా ఉందంటే, నీతి న్యాయాలు ఆయన సింహాసనానికి ఆధారంగా ఉన్నాయి. యేసు ప్రభు ఈ లోకంలోకి రాక మునుపు యేసు ప్రభుని గురించి ఒక ప్రవచనం విడుదల చేయబడింది ఇర్మియా కాలంలో. ఏమని ఉంటుందంటే, అది ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 5వ వచనం. జెర్మియా చాప్టర్ 23:5. యెహోవా ఈ రాబు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. దావీదులో నుంచి రాబోతున్నాడు, నేను దావీదుకు పుట్టించబోతున్నాను. దావీదులో నుంచి నేను నీతి చిగురును పుట్టించబోతున్నా. యెషయి మొద్దు చిగురిస్తుందంట, ఆ మొద్దు నీతి చిగురు. ఆ నీతి చిగురు ఏదో తెలుసా? యేసు ప్రభు. అందుకే కదా యోహాను సువార్త 8వ అధ్యాయంలో కనపడుతుంది మనకి. ప్రభు ఒకే మాట అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? నోబడి. ఎవరు రాలేకపోయారండి. ఆయన నీతిమంతుడు. ఒక సెంచ్యూరియన్ చెప్పాడు ఈ మాట. ఎంత గొప్ప విషయం కదా. దైనందిన జీవితాల్లో మనం దేవుని యొక్క నీతిని మనం సంతరించుకోవాల్సిన వారంగా ఉన్నాం. మనం ఇందాక రోమ పత్రికలో చదువుకున్నాం కదా, ఆయన రక్తము వలన మనం నీతిమంతులంగా తీర్చబడ్డాం. రోమ 5:1 చూడండి. రోమన్స్ చాప్టర్ 5:1. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉంటున్నాం. విశ్వాసము ద్వారా మనము నీతిమంతులంగా తీర్చబడ్డాం. బై ఫెయిత్ వి వర్ మేడ్ రైచియస్. అంతే, ఏం లేదు. నో ఎఫర్ట్స్, నో ఇన్వెస్ట్మెంట్స్. నువ్వేం పెట్టుబడిగా పెట్టక్కర్లేదు, నువ్వేం కష్టపడాల్సింది ఏం లేదు. ఒకటే విశ్వాసం. సిలువలో చేసిన బలియాగం నువ్వు విశ్వసిస్తే, అది నీది అని, నీ కొరకే నువ్వు విశ్వసిస్తే, యూ విల్ బి మేడ్ రైచియస్, నీతిమంతులుగా తీర్చబడతాం. రోమా 3:24 చూడండి, ఆ మాట కూడా కనబడుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. నమ్మితే చాలు, జస్ట్ బై హిస్ గ్రేస్, ఆయన కృపచేత క్రీస్తు యేసునందలి విమోచనం, సిలువలో చేసిన విమోచన కార్యక్రమం ద్వారా మనం నీతిమంతులుగా, ఉచితం, ఫ్రీ ఫ్రీ ఫ్రీ. వి వర్ మేడ్ రైచియస్ ఫ్రీ. చూడండి, ఫ్రీ అంటే ఎంత ఇష్టమో. పేపర్లో ఎక్కడన్నా ఫ్రీ అని కనపడిందంటే చూస్తాం, ఏమిస్తారంట ఫ్రీ అని.
రోడ్డు మీద వెళ్తా ఉంటే ఎక్కడన్నా ఫ్లెక్సీల మీద ఫ్రీ ఫ్రీ అంటే చూస్తాం, ఏంటి ఫ్రీ, ఎందుకు వస్తుంది ఫ్రీ, ఏమి ఇస్తారంట ఫ్రీ అని. ఏసే ఉచితంగా నీతిమంతులుగా తీరుస్తానంటే అర్థం కావట్లేదు, తీసుకోలేకపోతున్నాం, అంగీకరించలేకపోతున్నాం, తేలిగ్గా ఉంది మనకి. ఏసే తన శరీరంలో మనకు ఒక శిక్ష అనుభవించి మనకు రావాల్సిన శిక్ష అంతా ఆయన కొట్టివేసి మనల్ని ఉచితంగా నీతిమంతులుగా తీరుస్తానంటున్నాడు ఈ నీతిమంతుడైన యేసుక్రీస్తు. అర్థమయ్యే అర్థం కాని స్థితిలోనే ఆ రోమన్ సెంచ్యూరియన్ ఆయన మహిమపరిస్తే, ఈరోజు యేసు ప్రభు రక్తం ద్వారా నీతిమంతులంగా తీర్చబడిన మనము, తీర్చబడతామని బాగా పక్కాగా అర్థమైన మనము, ఆర్ వి గ్లోరిఫైయింగ్ గాడ్, దేవుని మనం మహిమపరుస్తున్నామా? దేవానికి వందనాలు, దేవానికి స్తోత్రాలు, నీవు మమ్మల్ని నీతిమంతులుగా చేశావు, నీతిమంతులుగా చూస్తున్నాం, నీతిమంతులుగా మమ్మల్ని అంగీకరించామని మనం ప్రభుని ఎంత స్తుతించాలి, ఎంత మహిమపరచాలి, ఎంత ఆరాధన చేయాలి ఆలోచన చేయండి. ఆయన నీతిమంతుడైన దేవుడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేస్తాడంట పరలోకంలో ముగింపులో. అది ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది. తర్వాత ఆయన నివసించే ఆ దేశంలో నీతి నివసిస్తుందంట. మనం కూడా వెళ్తాం, వన్ డే వీఆర్ గోయింగ్ టు విజిట్ హిస్ కింగ్డమ్. ఆయన రాజ్యాన్ని మనం దర్శించబోతున్నాం, ఆయన రాజ్యపు పౌరసత్వం మనకుంది, ఆయన రాజ్యంలో మనం సదాకాలం ఉండబోతున్నాం. ఆయన రాజ్యంలో ఏముంటుందో తెలుసా? దేర్ విల్ బి రైచియస్నెస్, నీతి నివసించే ఆ దేశం, పాపము లేని ఆ దేశం, నీతి నివసించే ఆ దేశం. సో వాట్ ఈస్ రైచియస్నెస్? ప్రాక్టికల్గా మన జీవితాల్లో దాన్ని మనం అప్లై చేసుకోక మునుపు ఒకసారి ప్రశ్నించుకున్నాం, అసలు నీతి అంటే ఏంటి? నీతి అనే మాటకు నిర్వచనం ఏంటి? నీతి అనే మాట యొక్క అర్థం ఏంటంటే యాక్టింగ్ ఇన్ అకార్డ్ విత్ డివైన్ లాస్ అండ్ రూల్స్. నీతి అంటే అర్థము దైవికమైన నియమముల చొప్పున, కట్టడల చొప్పున నడుచుకోవడం నీతి. మనిషికి ఒక నీతి ఉంది కదా ఈ రోజుల్లో. నేను ఇంతే ఉంటా, నాకు ఇదే కరెక్ట్, నువ్వు కరెక్ట్ అని చెప్తే నేను ఎందుకు నమ్ముతాను, లేదా నువ్వు రాంగ్ అని చెప్తే నేను ఎందుకు నమ్ముతాను, నాకు ఇది కరెక్టు, నేను దీని ప్రకారం వెళ్తాను అంటున్నాం. మనం చెప్పుకుంటున్నాం, ఎస్ ఐఎమ్ రైట్, ఐఎమ్ రైచియస్ అంటున్నాం. కాదంట. నీతి కలిగి జీవించడం అంటే అర్థం ఏంటంటే యాక్టింగ్ ఇన్ అకార్డ్ విత్ డివైన్ రూల్స్ అండ్ లాస్. దేవుని యొక్క ధర్మశాస్త్ర నియమముల చొప్పున, కట్టడల చొప్పున, ఇదిగోండి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఈ వాక్య నియమాల చొప్పున మనం నడుచుకుంటే దట్ ఈస్ రైచియస్నెస్. అది నీతి అండి. ఇంకో రంగా చెప్పాలంటే క్రీస్తు చూపించిన విధేయత లాంటి విధేయత దేవుడికి నేను చూపించగలిగితే దట్ ఈస్ రైచియస్నెస్. క్రైస్ట్ లైక్ ఒబీడియన్స్ అంటు గాడ్. దేవునికి క్రీస్తు చూపించిన విధేయత, దేవుని కుమారుడై ఉండి ఆయన భూలోకంలో ఉన్నప్పుడు ఆయన పాటించిన నియమాలు, ఆయన నడుచుకున్న విధానం, ఆయన తండ్రికి చూపించిన విధేయత, ఆయన లాస్, ఆయన రూల్స్ని యేసుప్రభువు ఎలా ఫుల్ఫిల్ చేస్తూ వచ్చాడో అలాగ జీవించగలిగితే మనం ఉచితంగా నీతిమంతులుగా చేయబడిన మన నీతిలో ముందుకు సాగి వెళ్ళగలం. దేవుడు మనకు ప్రామిస్ చేశాడు. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, పౌలు గారు చెప్పారు, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు తొదుముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, అదిగో నా కొరకు నీతి కిరీటము ఉంచబడినది, క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్. అది నా కొరకే కాదు, ఆయన ప్రత్యక్షతను అపేక్షిస్తున్న వారందరి కొరకు అది సిద్ధపరచబడింది. క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్, నీతిమంతుడైన యేసు ప్రభువు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని నీతిమంతులుగా తీర్చి వారికి ఉచితంగా నీతి కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. ఏం కృపండి! ఆయనకు మనిషి ముళ్ళ కిరీటం పెడితే మనిషికి ఆయన నీతి కిరీటం పెట్టబోతున్నాడు. నిజంగా మనం ఎంతగా ఆయన ఎదుట సిగ్గుపడాలి, ఎంతగా మనం క్రమపరుచుకోవాలో చూడండి. సర్వాంగ కవచంలో ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది, విశ్వాసి శత్రువుని ఎదిరించడానికి, శక్తిమంతులుగా ఉండటానికి మీరు ఈ ఆర్మర్ ఆఫ్ గాడ్, సర్వాంగ కవచం, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అని ఉంటుంది. అందులో నీతి అనేది అది మన మైమరు అంట, బ్రెస్ట్ ప్లేట్ అంట, బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ అని ఉంది. నీతి అని మైమరువును మనం ధరించుకోవాలి. మన గుండెలకు నీతి అని మైమరు బ్రెస్ట్ ప్లేట్ చేసుకోవాలి. లేదా మన గుండెల్లో, మన అంతరంగంలో దేవుని నీతిని మనం స్థాపించుకోవాలి.
చాలాసార్లు మనం మనుషుల ముందు నీతిగా ఉంటాను ప్రయత్నం చేస్తాం, పేరెంట్స్ ముందు నీతిగా ఉంటాను ప్రయత్నం చేస్తాం, ఫ్రెండ్స్ ముందు నీతిగా ఉంటాను ప్రయత్నం చేస్తాం, లేకపోతే సంఘంలో ఉన్న బిలీవర్స్ ముందు పర్లా వీడు నన్ను గురించి మంచిగా అనుకుంటున్నాడు, ఆ సిస్టర్ నన్ను గురించి మంచిగా అనుకుంటుంది, చాలు నాకు ఈ సాక్ష్యం అనుకుంటున్నావు. కాదు, నీ ఫ్రెండ్స్ కాదు నిన్ను గురించి ఇవ్వాల్సిన సాక్ష్యం, నీ సంఘస్థులు కాదు నిన్ను గురించి ఇవ్వాల్సిన సాక్ష్యం, నీ గుండెల్లో నువ్వు నీతిని కలిగి ఉండి నీతి అని మైమరువు నువ్వు వేసుకొని నీ అంతరంగంలో నువ్వు నీతిని సాధన చేసి నీతిమంతుడైన యేసు ప్రభు ఎదుట మనం నీతిమంతులంగా నిలబడాలి సుమా. నీతి అని మైమరువు తొడుక్కోవాల్సిన వారంగా ఉన్నాం. మన ప్రవర్తన నిత్యానుసారంగా ఉండాలంట. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 34వ వచనంలో ఉంటుంది, నీతి ప్రవర్తన కలిగిన వారమే నడుచుకోవాలంటే ఇన్ అవర్ బిహేవియర్ గాడ్స్ రైచియస్నెస్ షుడ్ బి రిఫ్లెక్టెడ్. మన బిహేవియర్లో, మన దైనందిన ప్రవర్తనలో దేవుని నీతి ప్రతిబింబిస్తూ రావాలి. చాలా డిఫరెంట్గా ఉంటాం, మనం భిన్నంగా ఉంటాం, లోకానికి భిన్నంగా. దేవుని విలువలు కలిగి మనం జీవించాల్సిన వారంగా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో కనుక మనం వెళ్తే విశ్వాస వీరుల జాబితా ఉంది. అక్కడ హేబెలు దగ్గర నుంచి ఉంది, చాలా మంది లిస్టు, పెద్ద లిస్ట్ ఉంది. ఆ లిస్టు రాసి చాలా మందిని గురించి రాసి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 33వ వచనంలో వాళ్ళు విశ్వాసం ద్వారా ఎలాంటి కార్యాలు చేశారో రాయబడింది. హెబ్రీ పత్రిక 11:33లో వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహముల నోళ్లను మూసిరి. ఇలాగ చాలా కార్యాలు జరిగినాయి. బై ఫెయిత్, విశ్వాసం ద్వారా చేస్తూ వచ్చారు. అందులో ఈరోజు మనకు అవసరమైన అంశం ఏంటంటే విశ్వాసము ద్వారా వారు నీతి కార్యములను జరిగించిరి. అంటే మన డీడ్స్లో, మన కార్యాలలో, మన కార్యక్రమాలలో, చేపట్టే పనులలో నీతి ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉండాలో మనం. నీతి కార్యములను వారు జరిగిస్తూ వచ్చారు. ఉదాహరణకు దావీదుని తీసుకోండి. రాజైన దావీదుని తీసుకుంటే రాజైన దావీదు తన శత్రువుల విషయంలో కూడా నీతిగా ఉన్నాడు. ఇన్ హిస్ డీలింగ్స్ టువర్డ్స్ కింగ్ సాల్, రాజైన సౌలు విషయంలో కూడా నీతిగా బిహేవ్ చేశాడు. దొరికాడు ఒకరోజు ఆ గుహలో. దావీదుతో ఉన్న అనుచరులు అన్నారు, దేవుడేనయ్యా నీకు దొరికిచ్చాడు, వేసే ఒక్క ఏటిన సౌలుని చంపేసి నిన్ను కొండల్లో గుహల్లో తిరిగేటట్టుగా చేశాడు, నీకు నెమ్మది లేకుండా చేశాడంటే నేను చేయనా పని. దేవుడే నాకు సౌలుకి న్యాయం తీర్చాలి, అతడు దేవుని చేత అభిషేకం పొందినవాడు, అతన్ని నేను ముట్టకూడదని చెప్పి. దట్ ఈస్ రైచియస్నెస్. దావీదు జీవితంలో, దావీదు నిర్ణయాలలో, దావీదు చేసిన యుద్ధాలలో దేవుని నీతి ఇట్లా రిఫ్లెక్ట్ అవుతాం, కనబడుతుంది మనకి. వారు విశ్వాసం ద్వారా నీతి కార్యాలు జరిగిస్తూ వచ్చారు. మత్తయి సువార్త 6:33 జ్ఞాపకం చేసుకుందాం. యేసయ్య కొండ మీద ప్రసంగంలో చెప్తున్నాడు, ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ నీకు అనుకూలం. నీకేమేం కావాలో మొత్తం ఇచ్చేస్తాడు. అవన్నీ లైన్లో పడిపోతాయి, వచ్చేస్తాయి వరుసగా. నువ్వేం చేయాలి తెలుసా? సీక్ హిస్ కింగ్డమ్ అండ్ హిస్ రైచియస్నెస్ ఫస్ట్. మొట్టమొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకు, నీకు జరగాల్సిన కార్యాలన్నీ జరిగిపోతాయి. సాయంకాలం మనం ఆలోచించుకుందాం. ఒక రోమన్ సెంచురియని, ఒక అన్యుడైన ఆఫీసరే యేసయ్యను చూచి నీతిమంతుడని చెప్పి దేవుని మహిమపరిస్తే, ఈరోజు యేసయ్యతో మనకు చాలా అనుబంధం ఉందని చెప్పుకుంటున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన ధ్యానం చేస్తున్నాం, ఆయన స్తుతిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఆయన వాక్యం చదువుకుంటున్నాం, చెప్తున్నాం. మనం ఆయనలో ఉన్న నీతిని మనం ఎంత అందుకున్నామో ఆ నీతిని మనం ఎంత రిఫ్లెక్ట్ చేస్తున్నాము లోకానికి. రోమాపత్రిక 6వ అధ్యాయంలో అంటాడు, మీరు ఒకప్పుడు మీ అవయవాలను దుర్నీతి సాధనాలుగా మీరు వాడారు, ఇక ఇప్పటి నుంచి మీరు వాటిని దుర్నీతికి వాడద్దు, నీతి సాధనాలుగా వాడండి అని అంటారు. మీ శరీరాలను దేవుని నీతికి అప్పగించుకోండి అంటారు. మాటలు కాదు, పిలాతు భార్య మాట్లాడినట్టు, పిలాతు మాట్లాడినట్టు, ఇస్కరియోతు యూదా మాట్లాడినట్టు అంత అయిపోయినాక కాదు మాట్లాడాల్సింది. శతాధిపతిలాగా ఆయన నీతిమంతులని చెప్పడమే కాదు, ఆ నీతిమంతుడిని మన జీవితాల ద్వారా మనం మహిమపరచాలి. నేను ఒక ఎగ్జాంపుల్ చూపించి ముగించేస్తాను. లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనంలో నీతి ప్రకారము దేవుని నీతి చొప్పున నడుచుకున్న ఒక కపుల్ని జ్ఞాపకం చేసి నేను క్లోజ్ చేసేస్తాను. 2 వ్యక్తులు కనపడతారు అక్కడ మనకి. లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనం. ఇది మరి లేవి వంశానికి చెందిన అహరోను కుటుంబానికి చెందిన ఒక ఫ్యామిలీ. ఎలిజబెత్, జకరియా దంపతులు.
వాళ్ళకి స్ట్రగల్స్ లేవా? వాళ్ళకి ఛాలెంజెస్ లేవా? వాళ్ళకి భయాలు లేవా అంటే ఉన్నాయి. బోత్ వేర్ వరల్డ్, వృద్ధులు అయిపోయారంట, వాళ్ళకి పిల్లలు లేరు, వాళ్ళు దేవుని సేవలో ఉన్నారు. తన క్రమం చొప్పున యాజక ధర్మం చేస్తూ ఉన్నాడు యెరూషలేములో దేవాలయంలో. దేవుడి కొరకు ఇంత నమ్మకంగా ఉంటే కూడా దేవుడు తను దీవించట్లేదు అని అంటుంది లోకం. ఎందుకు వెళ్తావయ్యా యాజక ధర్మం చేయడానికి? నీకు పిల్లలు పుట్టలేదయ్యా, ముందు నీ సంగతి నువ్వు చూసుకో. మీ ఆవిడేమో ముసలాం అయిపోయింది, ఇంకా ఎందుకు భక్తి చేస్తావు, ఇంకా ఎందుకు ఇది? నో. తన జీవితంలో తన సవాళ్ళు తనకున్నాయి, తన లేమి తనకుంది, తన జీవితంలో కొన్ని ఖాళీలు ఉన్నాయి. అలాగే లోకం అంటుంది దేవుడు నమ్ముకున్నందుకు ఈ ఖాళీలు ఫిల్లు కావట్లేదు కదా, ఎందుకు ఈ భక్తి అంటుంది. లెక్క చేయలేదండి. చూడండి లోకాసువార్త 1:6 ఇంకా జకర్యాల సాక్ష్యం మనల్ని సవాలు చేయాలి. ఎందుకంటే మనకు కూడా కొన్ని ఉన్నాయి, మనకు కూడా కొన్ని అన్ఆన్సర్డ్ ప్రేయర్స్ ఉన్నాయి, రిజాల్వ్ కానీ పరిష్కారం కానీ సమస్యలు ఉన్నాయి. సమస్యల మధ్యలో ఉన్నాం, ఎన్నో సవాళ్ళ మధ్యలో ఉన్నాం, ఎంతోమంది ప్రశ్నలు వేస్తున్నారు మనల్ని చూచి, వాటన్నిటి మధ్య ఉన్నాం. అయినా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎన్ని సవాళ్ళ మధ్య ఉన్నా, ఎన్ని శ్రమల మధ్య ఉన్నా, ఎన్ని కొరతల మధ్య ఉన్నా, ఇదిగోండి జకర్యా ఎలిజబెతుల జీవితం లాంటి జీవితం మనం జీవించాలి. లోకాసువార్త 1:6. వీరిద్దరూ ఎవరిద్దరు? జకర్యా ఎలిజబెతులు. ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఇది సాక్ష్యం, ఇది జీవితం. నీతిమంతుడని యేసుప్రభును గుర్తుపెట్టడమే కాదు, ఆయన ద్వారా ఉచితంగా నీతిమంతులంగా తీర్చబడిన మనము నీతిమంతులంగా జీవించాలి, ఒక సాక్ష్యం సంపాదించుకోవాలి. ఇక్కడ జకర్యా ఎలిజబెతులు ఒక సాక్ష్యం సంపాదించుకున్నారు. వాళ్ళు బోల్డ్ అనే పరిస్థితులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, వాళ్ళకి చాలా సమస్యల మధ్యలో ఉన్నారు, అయినా వాళ్ళు దేవుని నీతిని పాటిస్తూ వచ్చారు. వీరిద్దరు బోత్ టుగెదర్. ఎంత బాగుంది కదా, నిజంగా కుటుంబాలుగా ఈ సాక్ష్యం కలిగి ఉంటే ఎంత బాగుండు. మనము, మన పిల్లలు, భార్య భర్త, ఇలాగ ఫ్యామిలీస్గా ఈ సాక్ష్యం కలిగి ఉంటే ఎంత బాగుండు. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞలు, ఒకటి వదిలేది లేదు, రెండు వదిలేయలేదండి. ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున, నేను ఫస్ట్ అదే చెప్పాను కదా, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ రైచియస్నెస్? యాక్టింగ్ ఇన్ అకార్డ్ విత్ డివైన్ లాస్ అండ్ రూల్స్. ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున దే వర్ బ్లేమ్లెస్, నిరపరాధులుగా నడుచుకొంచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. మనం గుర్తుపెట్టుకోవాలి, మనం జీవించే జీవితం మనుషుల దృష్టిలో కాదు, భార్య ముందు కాదు, భర్త ముందు కాదు, పిల్లల ముందు కాదు, తల్లిదండ్రుల ముందు కాదు, సేవకుల ముందు కాదండి, దేవుని దృష్టిలో మనం నడుచుకోవాలి. వీరు దేవుని దృష్టిలో నీతిమంతులై ఉన్నారంటే ఇటువంటి సాక్ష్యం మనం సంపాదించుకోవాలి. ఒక రోమన్ సెంచ్యూరియన్ చెప్పిన సాక్ష్యం సవాలు చేస్తాం. ఆయనను నీతిమంతుడిగా గుర్తించాడు, నీతిమంతుడని ప్రకటించాడు, అంతేకాదు ఆయన మహిమపరిచాడు. ఈరోజు దట్ హీఈస్ రైట్. ఒక మంచి సాక్ష్యం ఈ లోకంలో సంపాదించుకున్నాము. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు తలలో వచ్చండి. ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడా, గొప్ప దేవ యేసయ్య, మీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం అంతా కొరకు స్తోత్రాలు. దేవా, మా దైవజనురాల్ని మీ ఆత్మశక్తి బలంతో నింపి దేవా శ్రేష్టమైన విషయాలు మీరు మాకు బోధించిన విధానం అంతా కొరకు స్తోత్రాలు. ఆయన అవును ప్రభా, మరి తండ్రి నాయన, మీరు సిలువ పడినప్పుడు దేవా, మరి తండ్రి సిలువలో మీరు ప్రాణం పెట్టినప్పుడు దేవ శతాధిపతి దేవా, మరి నాయన తనతో ఉన్నవారు ఎలాగూ మీరు నీతిమంతుడని వాళ్ళు గుర్తించారో దేవా, మరి తండ్రి నాయన విషయాలు మా జ్ఞాపకం చేసిన విధానమంతరకు స్తోత్రాలు. ఆయన మీరు నీతిమంతులు మాత్రమే కాదు కానీ ప్రభా, మరి నాయన నిజంగా ఇతను దేవుని కుమారుడని ఎలా గుర్తించారో ఆ విషయాలు మాకు జ్ఞాపకం చేసిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, మరి తండ్రి నాయన అయ్యా, అంత మాత్రమే కాదు ప్రభా, ఇంకను పిలాతు యొక్క భార్య, అలాగూ మరి తండ్రి నాయన ఇస్కరేతు యోధ, వాళ్ళు కూడా ప్రభా మీరు నీతిమంతులని గుర్తించారని దేవా విషయాలు మాకు జ్ఞాపకం చేశారు. మీ స్తోత్రాలు. ఈరోజు గొప్ప ప్రభా నాయన, మేము కూడా మీరు నీతిమంతులని గుర్తించాల్సినటువంటి అవసరత, బాధ్యత మా మీద ఎంతో ఉన్నదన్న విషయాన్ని దేవా మీరు మాకు హెచ్చరించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా మరి నాయన అయ్యా, మీరు కార్చినటువంటి రక్తం ద్వారా మేము నీతిమంతులుగా తీర్చబడ్డామని దేవా మీరు మా జ్ఞాపకం చేసినందుకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా అంత మాత్రమే కాదు ప్రభా, మరి నాయన అయ్యా, ఆదాము యొక్క అవిధేయతను బట్టి దేవా పాపం సంక్రమించింది, కానీ మీరు ప్రభా మీ యొక్క విధేయతను బట్టి దేవా మరి నాయన మేము నీతిమంతులుగా తీర్చబడ్డామని మాకు జ్ఞాపకం చేసిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా మరి నాయన మీ యందు మేము విశ్వాసం ఉంచుట ద్వారా
మేము నీతిమంతులుగా తీర్చబడ్డామని మా జ్ఞాపకం చేసినందుకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా అవునాయన దేవా ఇక మీట మా కొరకు నీతి కిరీటం ఉంచబడుతుందని మీరు మాకు జ్ఞాపకం చేసినందుకు మీ స్తోత్రాలు. మీలోనే కాదు ప్రభా, మీ రాజ్యంలో కూడా నీతి ఉంటుందని మీరు మాకు జ్ఞాపకం చేసినందుకు మీ స్తోత్రాలు ఆయన. అంత మాత్రమే కాదు నాయన, మేము నీతి ప్రవర్తన గలవారమై జీవించాలని మా జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు. మా అంతరంగంలో మేము నీతి కలిగి జీవించాలని మమ్మల్ని హెచ్చరించిన విధానం కొరకు స్తోత్రాలు. దేవా పూర్వీకులు హెబ్రీయులకు రాసిన పత్రికలో సెలవిచ్చిన రీతిగా నాయన వారు విశ్వాసం ద్వారా నీతి కార్యములు జరిగించారని మా జ్ఞాపకం చేసినందుకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా ప్రభా నాయన, ఆ రీతిగా నాయన ఈ యొక్క దినాల్లో మరి నీతి కలిగి దేవా శ్రేష్టమైన భక్తి కలిగి మేము సాగిపోవడానికి సహాయం చేయండి ఆయన. దేవా నీతి అనగా మరి తండ్రి నాయన మీ యొక్క దైవికమైనటువంటి విలువలు అనుసరించి మేము నడుచుకోవడమే నీతి అని మీరు మా జ్ఞాపకం చేసినందుకు మీ స్తోత్రాలు. ఆ ప్రకారం ప్రభా మీ వాక్యానుసారంగా మేము సాగిపోతూ నీతిమంతులుగా మేము ప్రభా పిలువబడ్డానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా జకరియా ఎలిజబెత్ ఎలాగ ప్రభు యొక్క సకల విధమైనటువంటి ఆజ్ఞల చొప్పున నడుచుకొనుచు మీ దృష్టికి నీతిమంతులుగా ఎలాగో జీవించారో ఆ విషయాలు మా జ్ఞాపకం చేసినందుకు మీకు వందనాలు. అట్టి సాక్ష్యం మాకు కూడా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. తద్వారా మరి గొప్ప కార్యాలు మా జీవితాల్లో కూడా మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. విశ్వాసంతో ఏకీవించిన ప్రతి బిడ్డని దేవా, ప్రతి వ్యక్తిని, ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని సమయంలో దేవా మీ వాక్యం యొక్క ఆశీర్వాదం వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వ్యక్తిగతంగా వారి యొక్క ప్రార్థనలు ఆలకించి గొప్ప కార్యాలు మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. అంత మాత్రమే కాదు ప్రభా, మరి నాయన అనారోగ్యంతో ఉన్నారని ముట్టండి, స్వస్థపరచండి. వాక్యం వినుండగా సంపూర్ణమైన శక్తి బలము దయచేయండి దేవా. మరి తండ్రి ఇంకను ప్రభా అవిశ్వాసంలో ఉన్న వారికి గొప్ప విశ్వాసం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కుటుంబాల్లో ఇంకను అందరూ రక్షించబడలేదు, ఇంటిళ్ళ పాది రక్షించబడి నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదమన్న గొప్ప సాక్ష్యంగా కుటుంబ సభ్యులందరినీ దీవించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. దేవా ఆర్థిక సంబంధమైనటువంటి దేవా పరిస్థితుల నుంచి మీ బిడ్డలకి విడుదల అనుగ్రహించండి దేవా. ఈ యొక్క 40 దినాల శిలువ ప్రార్థనలో మరి తండ్రి మానక విశ్వాసంతో ఏకీవిస్తుండగా ఏ అంశం కొరకు అయితే నాయన పట్టుదలతో ఏకీవిస్తూ ప్రార్థిస్తున్నారో ఆ యొక్క ప్రార్థనలు మీరు ఆలకించండి నాయన. ఆ కార్యాల యొక్క నెరవేర్పు మీరు కలుగజేయమని ప్రార్థన చేస్తున్నాం. రానున్న దినాల్లో మీ బిడ్డలు మీ సాక్షులుగా మీరు నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు ఆయన. దేవా కృప చూపించి యవనస్తులు ప్రత్యేకంగా బలపరచండి. ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారందరూ కూడా బలపరచండి దేవా. మరి తండ్రి అలాగూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారందరూ కూడా బలపరిచి దీవించండి దేవా. ఉద్యోగాల కొరకు దేవా రాస్తున్న ఎగ్జామ్స్ అన్నింటినీ కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు ఆయన. అలాగూ మరి నాయన ఆయా ఉద్యోగాలు చేసే వారందరూ కూడా మీరు బలపరిచి శక్తి సామర్థ్యాలు సంపూర్ణంగా దేవా మెండుగా మీరు దయచేయండి. అలాగే మరి తండ్రి ప్రభా పెద్దలు వృద్ధులందరికీ మంచి ఆరోగ్యం మీరు అనుగ్రహించండి. దీర్ఘకాలంగా అనారోగ్యంతో ఉన్న వారిని ప్రత్యేకంగా బుట్టి బలపరిచి మంచి ఆరోగ్యంతో నింపండి. సమస్త విషయాల్లో సాయం చేయండి. ఏ కుటుంబాల్లో శాంతి లేదో గొప్ప శాంతి మీరు అనుగ్రహించండి దేవా. మీ బిడ్డల పక్షంగా మీరు పోరాడి గొప్ప కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని దేవా. మరి నాయన ఇంకనూ దేవా మీ బిడ్డల ప్రార్థనలు ఆలకించి మీ కార్యములు జరిగించమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామములోనే స్తుతించి ప్రార్థన చేసి దీనమనస్సు అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సదాకాలం మనందరికీ సదా తోడై ఉంచి ప్రభు మహిమను పొందునుగాక. ఆమెన్, ఆమెన్.